టోటల్ ఆల్ ఇండియా దాంట్లో నా ర్యాంక్ అది. ఐఐటి క్యాంపస్లు ఎలా ఉంటాయి, వాటిల్లో చదువు ఎలా ఉంటుంది, అవన్నీ తెలుసుకోకుండా ఐఐటి అంటే మిగతా వాళ్ళు రాస్తున్నట్టు రాద్దాంలే అనుకుని నార్మల్ గా రాస్తున్నారు. అసలు ఐఐటీలోనే ఉంటాయని, ఆ క్యాంపస్లు ఇలా ఉంటాయని, దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అని, ఇవి మొత్తం నాకు తెలియడానికి ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ లో సగం అయిపోయింది. అప్పట్లో నేను రాసేటప్పుడు ఏంటంటే ఎగ్జామ్ 2 సార్లు కదా ఒకేసారి. రెండోది ఇప్పుడున్న పద్ధతిలో 300 మార్క్స్ కి పాతిక రాస్తే రాదు. అప్పట్లో వచ్చేటప్పటికల్లా ఓవరాల్ గా 300 క్వశ్చన్లు రాయాలి. 300లో 30 క్వశ్చన్లు వచ్చేటప్పటికల్లా ఆబ్జెక్టివ్ అయితే 70 క్వశ్చన్స్ విల్ బి ద డిస్క్రిప్టివ్, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమైందా? అలా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పట్లో అలా రాస్తే ఐఐటి ఉండేది. కాకపోతే నాకు అప్పటికే లేట్ అయిపోయింది. దాని గురించి చూసిన తర్వాత ఇంకా అక్కడే చదవాలి అలా అనిపించి రోజు రాత్రి పూట పడుకునే ముందు ఈ కార్నర్ లో రాసుకునేవాడిని ఐఐటి అని చెప్పి. అంటే పొద్దున్నే లగంగానే ఓకేనా, ఏ పని చేసుకోవడానికి వెళ్ళకపోయినా మెయిన్ పనిగానే వెళ్తాం కదా, అప్పుడు ఇది కంపల్సరీ కనబడింది కదా, అలా రాసి పెట్టుకుని ఇంకా అదే జీతో చదివేవాడిని. అర్థమైందా? అప్పట్లో అలా కండక్ట్ చేస్తేనే టోటల్ ఆల్ ఇండియా దాంట్లో నా ర్యాంక్ అది. కాబట్టి ఐఐటి దానికి నువ్వు వెళ్ళాలి అంటే సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, ఎన్ని పక్కన పెట్టేస్తే మెయిన్ ఆ జీల్ కనబడాలి.